గంజు పట్టుకొని ఇక ఒకటే తోడుతుండు బువ్వని మొత్తం. ఇక 2 పళ్ళాల లేచిండు. ఇంక దీనికోసం ఇప్పుడు శంషా కోసం లేవాలా అని కథం చెయ్యి పట్టిండు. కూర ఇంత గిన్నెడు మొత్తం వేసిండు. దవ్వ కలుపుతుండు. ఎంతైనా మనం రుచి చూడాలంటే ఆ అనుభవమే వేరులా. ఎందుకంటే ఇప్పుడు మా ఆయన చూసే రుచి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది మా ఆయనకు నాకైతే మాత్రం. ఎందుకంటే బువ్వ మొత్తం కలిపిండు. ఆ పక్క పల్లెంలో కనబడుతుంది కదా ఆమ్లెట్లు. చెరొక్క ఆమ్లెట్ అయితే వేసినాము. తినాలి అనిపించింది. ఇక అందుకోసమైనా చెరొక్కటి వేసినాం. ఇక ఏది తీసుకోవాలని చూసిండే ఏదైతే ఏమన్నా 2 ఆమ్లెట్లే కదా అని అనుకున్నాడో ఏమో తీసిండు. పెద్ద ముక్క దించిండు. పళ్ళెం మీద వరిసిండు. అందులో గింతంత బువ్వ పెట్టిండు. కథం గట్లనే తింటూ ఉన్నాడు. వామ్మో ఏందయ్యా గంత ఆమ్లెట్గా చిన్న బుక్కలనే తిన్నామంటే, అరే రుచిని ఆస్వాదించాలంటే గిట్లనే తినాలే. నేను ఆమ్లెట్ తినబుద్ధి అవుతుంది అని ఆమ్లెట్ ఏమన్నా కానీ నాకు బువ్వ తినబుద్ధి అవుతలేదు, నాకు కూర నచ్చలేదు, నాకు టైంపాస్ అవుతలేదు అని కాదు కదా ఏమన్నది. కాబట్టి రుచిని గిట్నే ఆస్వాదించాలని నన్ను కూడా పిలిచిండు. ఒక బుక్క పెట్టిండు. నిజంగా ఎప్పటికీ నేను ఆమ్లెట్ అన్నప్పుడు అలా తింటూనే ఉంటాను, కానీ ఈ రుచి మాత్రం రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆస్వాదించుకుంటూ ఆమ్లెట్ ఎక్కువ పెట్టి గల బుత్తమంతా బువ్వ పెట్టుకొని తిన్నా కదా, అగో మస్తు ఉన్నది అన్నమాట. ఇక నేనైతే మాత్రం మా ఆయన ఒక బుక్క పెట్టింది కదా, ఒక్క పిత్తమంతా ఆమ్లెట్తోనే నేను నా పళ్ళెంలో ఉన్న బువ్వ మొత్తం ఉడగొడతా. మొత్తానికి ఒక్క ఆమ్లెట్తోనే 1/2 కిలో బువ్వ తింటా.